హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఒక లైక్ చేయండి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతర ఉద్యమం, ఇది టీజీపీఎస్సీ పేపర్ 4లో ఇచ్చినటువంటి క్వశ్చన్. 1938 సంవత్సరంలో వందే మాతరంలో పాల్గొన్నటువంటి విద్యార్థులను బయటికి బహిష్కరించారు. కారణం ఏంటంటే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో దేవుడు ఉస్మానును కాపాడును అనేటువంటి పాట పాడాలి, కానీ వాళ్ళు వందే మాతరం అని పాడతారు. మొదటిసారి హెచ్చరిస్తారు, అయినా సరే రెండోసారి వాళ్ళు దేవుడు ఉస్మానును రక్షించును అనాల్సింది బదులు వందే మాతరం అంటారు. అనడం వల్ల వీళ్ళని ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాతరం ఉద్యమానికి కారణమయ్యారో వాళ్ళందరినీ బయటికి పంపించేస్తారు, డిబార్ చేస్తారు. వీళ్ళందరూ ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేసుకుంటారు. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీకి అప్లై చేసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీ ఉపకులపతి అంటే చైర్మన్ ఏం చేశాడు, కట్టమంచి రామలింగారెడ్డి సీట్లు ఇవ్వలేదు వాళ్ళకి. నేను ఇవ్వను అన్నాడు. రీజన్ ఏంటంటే ఆ సమయంలో మనకి ఇంకా స్వతంత్రం రాలేదు, ఫండింగ్ లేదు. ఈ రాజులు నవాబులు ఇచ్చేటువంటి ఫండింగ్ మీదే యూనివర్సిటీ ఆధారపడి ఉంది. ఆ కారణం వల్ల రామలింగారెడ్డి వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు. ఈ సీట్లు ఇవ్వనటువంటి విద్యార్థులంతా విదర్భ, మహారాష్ట్ర, పూణేకి వెళ్ళి చదువుకున్నారు. సో ఈ చిన్న క్వశ్చన్ వెనకాల అంత పెద్ద హిస్టరీ ఉంది. కాబట్టి ఓవర్ వ్యూగా చదివితే కనుక ఇలాంటి క్వశ్చన్లు మనం ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇది చూడడానికి చిన్నదే, కట్టమంచుల రామలింగారెడ్డి ఈజీగా పెట్టచ్చు, కానీ దాని వెనకాల ఉన్నది కూడా తెలుసుకుంటే ఇంకేదన్నా క్వశ్చన్ అయితే ఈజీగా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇందులో ఏదన్నా తప్పు ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్ యూ.